ఇది ఏంటా అనుకుంటున్నారా? మా భీమవరంలో వచ్చేసిందండి మా ఊళ్ళమ్మ తల్లి జాతర అయితే కనుక స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి అయితే కనుక మాకు మా ఊళ్ళమ్మ తల్లి జాతర అన్నది స్టార్ట్ అయిపోయింది. ఇదైతే కనుక మాకు ఆషాఢంలో అమ్మవారిని, ఆషాఢానికి ముందు అమ్మవారిని అయితే బయటికి తీసి ఈ విధంగా గుడికాడ అన్నది జాతర చేస్తారు. ఇలా ఈ వాళ్ళైతే కనుక మొత్తం ఒక కొన్ని వీధులైతే తిరిగి తర్వాత ఇలా గుడికాడికి వచ్చి జాతర అన్నది చేస్తున్నారు. ఇక్కడైతే మాకు ప్రతి వారం కూడా ఆగస్టు నెల వరకు కూడా ప్రతి వీధిలోని ఇక్కడ మాకు జాతర అన్నది జరుగుద్దండి. ఆషాఢంలో జరిగే జాతర మాట ఇది. ఆషాఢం స్టార్ట్ అవ్వగానే కూడా మాకు వీధి వీధికి జాతర అన్నది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే కనుక ఇక్కడ గుడికాడ అన్నది జాతర అన్నది చేస్తున్నారు. ఇప్పుడైతే కనుక మొత్తం ఊరంతా తిరిగి సాయంత్రం 7, 8 అయ్యేటికి మళ్ళీ ఇక్కడ అమ్మవారి గుడికాడకు వచ్చి ఇక్కడ కూడా జాతర అన్నది చేస్తున్నారు. ఇక్కడైతే కనుక చాలా వేషాలు అన్నది వేశారు. ఇక్కడైతే మాకు చాలా ఆనందంగా ఉందండి. మా ఊళ్ళమ్మ తల్లి జాతర అయితే కనుక సంబరాలు అయితే కనుక మాకు చాలా హ్యాపీనెస్ తీసుకొస్తాయి. ఎందుకంటే చుట్టాలు వాళ్ళే వీళ్ళు అందరూ వస్తారు. ప్రతి సండే ఖచ్చితంగా అమ్మవారి జాతర అన్నది ఒక్కొక్క వీధిలో చేసుకుంటారన్నమాట. అలా మాకు మా ఊళ్ళమ్మ జాతర అన్నది చేస్తారు. భీమవరంలో మా ఊళ్ళమ్మ తల్లి అంటే కనుక మంచి ఫేమస్ అండి. గ్రామ దేవత, చల్లని తల్లి మమ్మల్ని ఎప్పుడు కూడా చల్లగా చూస్తుందండి. ప్రతిసారి కూడా అమ్మవారి ఎప్పుడు మమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా జరుగుద్దేమో కానీ భీమవరంలో ఎప్పుడూ కూడా అమ్మవారు మా చల్లని చూపు ఎప్పుడు మా అందరి మీద ఉంచుతుందండి. అమ్మని నమ్ముకున్న వాళ్ళకి ఎవ్వరికి మనకైతే కనుక ఇది అవ్వదు. ఇక్కడైతే కనుక చూసారా వేలల్లో వచ్చారండి జనం. అయితే కనుక అస్సలు ఖాళీ లేదు, ఫుల్గా ఉన్నారండి జనం. చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొని వచ్చారు జాతరకి. అయితే కనుక ఈ జాతర చూస్తే మాకైతే కనుక కన్నులు విన్నులుగా ఉంది. మాకైతే ఇక్కడ జాతర అన్నది స్టార్ట్ అయిపోయింది. చూశారు కదా.